రైట్. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌని గణతను సదా స్మరామి. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌని గణతను సదా స్మరామి. మేధస్సును మేలుకొలుపు గణిత శాస్త్రం, ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం. విశ్వ ప్రగతి రథ చక్రం ఈ గణితం, ఇంజనీర్లకిది మూలాధారం. ఈ గణితం గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌని గణతను సదా స్మరామి. యుక్తియుడు రేఖ గణిత మాంత్రికుడు, మూడు రేఖలను కలిపి త్రిభుజాన్ని సృష్టించే నాలుగు భుజాలున్న దాన్ని దీర్ఘచతురస్రాలే. ఆ సమలమైన చతుర్భుజని ట్రెపిజియమని వర్ణించే సమదూర బిందు సమితి వృత్తమౌనని చెప్పిన గ్రీకు ధీరుడు గణిత సూర్యుడు. అదిగో ఆ మేధావే బ్రహ్మగుప్తుడు, బీజ గణిత శాస్త్రానికి మూల పురుషుడు. అదిగో ఆ మేధావే బ్రహ్మగుప్తుడు, బీజ గణిత శాస్త్రానికి మూల పురుషుడు. ఓయి, గణితం ఎంత అవసరమో తెలుసా? డబ్బును గణించాలన్నా, అంకెను గుణించాలన్నా, కొలతలు కొలిచాలన్నా, వస్తువును తూచాలన్నా ఓయి చాతుడా, దైనందిన నిత్య జీవిత క్రమంలో అడుగడుగునా ఉపయోగపడేదేరా గణితం అని జయ జయ నాదాలు చేసి అనేక గ్రంథాలు రాసి గణిత శాస్త్ర గౌరవాన్ని పెంచాడు. భరత కీర్తి విశ్వమంత చాటాడు. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌని ఘనతను సదా స్మరామి. మేధస్సును మేలుకొలుపు గణిత శాస్త్రం, ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం. అదిగదిగో అయ్యంగార్ వంశతిలకుడై పుట్టి వస్తున్నాడడిగో మన గణిత మూర్తి రామానుజన్. ఎవడు రామన గణిత శాస్త్రము కష్టతరమని పలికెను, రామానుజుండే మనకు స్ఫూర్తి, ఆయనే మన భరత కీర్తి. సున్న పండ్లను సున్న మందికి పంచుటెట్టుల సాధ్యము, అనంత ఫలములు వచ్చునని ఆ బాలుడనుటయ చిత్రము. స్క్వేరు రూటుతో విలువ తగ్గును, స్క్వేరుతో మరి విలువ పెరిగి 1729 అద్భుతంబగు సంఖ్యరా.